మీడియా ఓనర్స్కు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచ శాంతి కొరువైపోయింది. ముఖ్యంగా నా ప్రియమైన తెలుగు మిత్రులకు 200 దేశాల్లో ఉన్న 15-16 కోట్ల తెలుగు మిత్రులకు, అలాగే రేపు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రపంచ శాంతి కొరకు నేనేం చేస్తున్నాను, మీరేం చేయాలి, ప్రజలందరూ ఏమి చేయాలి అన్న సబ్జెక్ట్ మీద రేపు నేను ఢిల్లీలో వీళ్ళందరినీ కలుస్తున్నాను. జనవరి 15న అమెరికన్ క్యాన్సర్ సెనెట్లో నేను ఇచ్చిన సందేశం, నేను చేసిన ప్రార్థన ఎంత చక్కగా అక్కడ అందరూ రిసీవ్ చేసుకున్నారంటే నేనే షాక్ అయ్యాను. 58 యుద్ధాలు ప్రపంచంలో, మన దేశ బడ్జెట్ ఎంతో, సంవత్సరానికి 3 ట్రిలియన్ యుద్ధ సామగ్రి ద్వారా వాళ్ళకి 3 ట్రిలియన్ వస్తుందని, కానీ నష్టం ఎంత వస్తుంది? 89 నుండి 4 ట్రిలియన్ అప్పు ఈరోజు దాదాపు 40 ట్రిలియన్ అయింది కదా. వారు చేసిన యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు కదా. ప్రపంచంలో దాదాపు 850 కోట్లలో 200-300 కోట్లకి తిండేనా లేదు కదా. ఇన్ని కోట్లు యుద్ధ సామగ్రి కొరకు ఖర్చు పెట్టి, అలాగే చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా తిండి పెట్టలేకపోతున్నారు. కానీ జర్మనీ, యూకే, ఫ్రాన్స్ యుద్ధ సామగ్రి కొరకు ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు. నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబేరం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. వెనజువెలాలో చేసిన దాడిని ఖండించాను. అలాగా ఈ విధంగా ట్రంప్, ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? 1, ప్రార్థించాలి. యుద్ధాలు ఆగాలని సరిపోదు ప్రార్థన మాత్రమే. అయితే 2, ప్రకటించాలి. ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100. అందుకనే ఫిబ్రవరి 22న ఆదివారం సాయంత్రం 6 గంటలకు చెన్నై, మద్రాసులో ప్రపంచ శాంతి సభ ఎప్పుడు ఎవరు కని విని ఎరగనంతగా పెడుతున్నాం. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా. సో మీరు ఆ శాంతి సభకు రావడానికి ప్రయత్నం చేయండి. మీడియా మిత్రులందరూ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శాంతి వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలుసు. మనసుకు శాంతి, కుటుంబంలో శాంతి, కమ్యూనిటీలో శాంతి, రాష్ట్రంలో శాంతి, దేశంలో శాంతి, ప్రపంచంలో శాంతి. నష్టాలేంటి? కోట్ల మంది చనిపోతున్నారు, కోట్ల మందికి తిండి లేదు, కోట్ల మందికి ఇల్లు లేవు, డబ్బంతా యుద్ధానికి ఖర్చు పెట్టేస్తున్నారు. మాట్లాడిన మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా, కింగ్ హుస్సేను, మార్టిన్ లూథర్ కింగులు లేరు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌన ప్రధానమంత్రి అని, ఈయన ఎప్పుడు మౌనంగా ఉంటున్నారు 12 సంవత్సరాలు. మన దేశం తప్ప ప్రపంచంలో శాంతిని ప్రకటించే దేశం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం శాంతి కోరుకునేవారు. అలాంటి శాంతి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇవాళ పొలిటికల్ మీటింగ్ కాదు కనుక వారి గురించి నేను మాట్లాడను. శాంతి కొరకే మీరేం చేయాలి? ఇమీడియట్గా నా సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. 10 మందిని, 100 మందిని జాయిన్ అవ్వమని చెప్పండి. 2, ప్రార్థించండి. 3, చెన్నై రండి. 4, ఒక గ్రూపులు పెట్టండి. మీ మందిరాల్లో, మీ మసీదుల్లో, మీ చర్చిల్లో, మీ సినగాగుల్లో గ్రూపులు ఏర్పాటు చేయండి. గ్రూపు పేరేంటి? సింపుల్గా శాంతి గ్రూప్
అంతే. పీస్ పార్ట్నర్స్ మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. శాంతి కొరకు మీరు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. నిన్న ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ కొన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్. ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరలా పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. దాని కొరకు మీడియా మిత్రులందరూ, నేను అక్కడ ప్రసంగం చేసింది, ప్రార్థన చేసింది, ఇంకా అన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు. చేస్తే బ్రేకింగ్ న్యూస్లు అయిపోతాయి, నాకు మోదీ గారికి యుద్ధం జరుగుతుంది. అందుకని వారు చెప్పినవన్నీ ఎడిట్ చేసి, వారు పలికిన మాటలన్నీ ఎడిట్ చేసి మేము వీడియో రిలీజ్ చేసాం. చేయకపోతే నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియదు. ఇప్పటికే 199 మీటింగులు నేను మీడియా ముందుకు రావట్లేదు, అన్నీ సీక్రెట్గా. ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు అంటే మీడియాలో మీరు చిత్తశుద్ధితో ప్రకటించిన దాన్ని రాజకీయ నాయకులు కుట్రతో నన్ను ఆపుతున్నారు. నా ఏరోప్లేన్లు మూసేశారు, నా 14 అకౌంట్లు మూసేశారు. అరే బాబు, ఈయన ఫేమస్ అయిపోతున్నాడని. తప్పేముంది? శాంతి కొరకు శాంతి ప్రకటించి మంచి చెప్తుంటే ఒకరినొకరు చంపుకోండి, యుద్ధ సామగ్రులు చెయ్యండి, యుద్ధాలు చెయ్యండి. మీకులాగా హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెట్టడం లేదు కదా. లడ్డూ వివాదాన్ని నేను తీసుకురావట్లేదు కదా. అందరూ శాంతిగా ఉండండి. హిందువులు, ముస్లింలు, మహమ్మదీలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు జూన్ 21న లీడర్స్, 7 మతాల నాయకులు జూన్ 21ని ఢిల్లీ నా శాంతి సదస్సుకి ఎందుకు వచ్చారు? నేను శాంతినే ప్రకటిస్తున్నాను. అనాథుల్ని, వితంతుల్ని, నిరుద్యోగుల్ని, బీద ప్రజలను ఆదుకుంటున్నాను. మీరు కూడా అదే చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆదివారం ఫిబ్రవరి 22 అన్నాను అనుకుంటాను. క్లారిటీగా ఆదివారం పడింది, ఫిబ్రవరి 22 సాయంత్రం 6 గంటలకు. పెద్దది దాదాపు ఇంటర్నేషనల్, గ్లోబల్, సోషల్, ఆల్ మీడియా ద్వారా మీ ఓనర్స్తో టచ్లో ఉంటాం. వాళ్ళు కూడా మిమ్మల్ని పంపించడానికి. పెట్టాను, నేను కోర్టుకొని వచ్చాను. అసలు 10:30కే ఉండాలి అక్కడ. నా మ్యాటర్ ఉందన్నమాట ఈరోజు కోర్టులో. అది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. అసలు లేకపోతే లంచే పెడదాం. నేను 10:30కే అక్కడ ఉండాలా, మరలా ఉండకపోతే మ్యాటర్ ఇంకో డేట్ అయిపోద్ది. అందుకని ఇంకేం ప్రశ్న లేవు కదా. ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు 200 దేశాల్లో 200 కోట్ల మంది ఈ శాంతి సభకు జాయిన్ అవుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది, ఇతర రాష్ట్రాల్లో 200 దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇంకొక 5 కోట్ల మంది, 15 కోట్ల మందిని, ఈచ్ వన్ రీచ్ 10. ప్రతి ఒక్కరూ 10 మందికి నాన్ తెలుగుకి రీచ్ అవ్వండి. నా సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో జాయిన్ అయితే మీరు లైవ్లు జాయిన్ అవుతారు. ఇతరులకు జాయిన్ అవ్వమని 10 మందికి, 100 మందికి చెప్పండి. తద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, దేశంలో అభివృద్ధి, ప్రపంచానికి మన దేశం శాంతి దేశంగా మరలా మరొకసారి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా
హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, మణిపూర్లో లక్షల మందికి జరిగిన అన్యాయం ఇవే మాట్లాడుతూ మన దేశానికి క్రైస్తవులు కానీ మహమ్మదీలు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు మహమ్మదీలే గనుక ఏ ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అందుకని ఈ శాంతి సభ ద్వారా రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి మంచి పేరు. కనుక మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ మరొకసారి మీరు శ్రద్ధ తీసుకొని చక్కగా ఈ శాంతి సందేశాన్ని మీరు ప్రకటిస్తున్నందుకు, అమెరికా యుఎస్ క్యాన్సస్లో నేనిచ్చిన ఆ సందేశం ప్రార్థనలు మీరు ప్రకటించినందుకు నా హృదయపూర్వక వందనాలు. మన దేశం కొరకు పాటుపడదాం, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం. 15 కోట్ల తెలుగు సత్తాని ప్రపంచానికి ఫిబ్రవరి 22ని చాటిద్దాం. 200 దేశాల్లో ఉన్న తెలుగు నాయకులు ఆ ఒక్కరోజు తప్పకుండా మద్రాసు, చెన్నై ఫిబ్రవరి 22 శాంతి సభకు రావాలని, రాలేని వారు తప్పగా మీడియా ద్వారా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.